హాయ్ అండి. వెల్కమ్ టు వేద వ్లాగ్స్. మా పిల్లలిద్దరూ ఎక్కడికో వెళ్ళడానికైతే చాలా బాగా రెడీ అయ్యారండి. మరి ఎక్కడికి వెళ్తున్నారో అడిగేద్దామా? ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్ దగ్గరకు పోయి ప్రోగ్రెస్ కార్డ్ ఇప్పించుకునే ప్రోగ్రెస్ కార్డ్ ఇప్పించుకునే వెళ్తున్నావా? మార్క్స్ ఫస్ట్ తెస్తానే ఎవరికి చూపిస్తావు? ఎవరితో సైన్ చేపిస్తావు? డాడీతో. ఒకవేళ మార్క్స్ తక్కువ వస్తే డాడీ కొడతాడుగా. బాగా వస్తున్నాయా మార్క్స్? ఎగ్జామ్ బాగా రాసావా? అయితే చూద్దామా నీ ప్రోగ్రెస్ కార్డ్ ఎలా ఉందో. వెళ్దామా? మేము మేడం ఫోన్ చేసింది, వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ ఇప్పించుకొచ్చుకుందామా? పింకీ వెళ్దామా? పదైతే వెళ్దాం. పదండి, చెప్పులు వేసుకోండి. పదండి. ఇలా మా పిల్లలిద్దరైతే ప్రోగ్రెస్ కార్డ్ ఇప్పించుకోవడానికి అయితే స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నారండి. తన చెల్లిని చూడండి ఎంత బాగా చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడో. అన్నయ్య కంటే ముందుగా చెల్లెలకే తొందరగా ఎక్కువ ఉంది అన్నయ్య ప్రోగ్రెస్ కార్డ్ చూడడానికి. ఎంత బాగా చేయి పట్టుకొని వెళ్తున్నారో. ఫైనలీ ఇలా ఏదో స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడ మా చిన్న వాళ్ళ స్కూలు. మా పింకీకి చూడండి స్కూల్ దగ్గర వెళ్తూనే పీటీ సార్ ఎక్కడున్నాడో అని వెతుక్కుంటుంది. పీటీ సార్కి కొంచెం భయపడుతుందండి, అందుకే వెతుకుతుంది. ఇక్కడ చూడండి పేరెంట్స్ అంతా వచ్చి ఇలా ప్రోగ్రెస్ కార్డ్ అయితే తీసుకెళ్తున్నారు. హాలిడేస్ కదా, ఓన్లీ ప్రోగ్రెస్ కార్డ్ మాత్రమే ఇస్తున్నారు ఈరోజు. అందుకని ప్రోగ్రెస్ కార్డ్ తీసుకెళ్తున్నారండి. ఇది ఫైనలీ చిన్న వాళ్ళ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది క్లాస్. చూడండి మా చిన్న క్లాస్ రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాడు. వాళ్ళ క్లాస్ టీచర్స్ వాళ్ళిద్దరు. తర్వాత ఇక్కడ వాళ్ళ క్లాస్ రూమ్ ఇది. చైర్స్ అన్ని చూడండి, వాళ్ళు కూర్చునే చైర్స్ ఇవన్నీ. మా చిన్న వెళ్ళి ప్రోగ్రెస్ కార్డ్ అయితే అడుగుతున్నాడు మేడంని. ఓకే, చూడండి వాళ్ళ మేడం వాళ్ళు ప్రోగ్రెస్ కార్డ్ అయితే ఇస్తున్నారు. మరి మార్క్స్ ఎలా వచ్చాయో, ఏ గ్రేడ్ వచ్చిందో చూడాలి. ఇంటికి వెళ్ళాక డాడీకి అయితే చూపిస్తాను ఫస్ట్ అన్నాడు. మరి వాళ్ళ డాడీ ఏమంటాడో. ఈయన ప్రోగ్రెస్ కార్డ్ చూడాలని నాకైతే తొందరగా ఉందండి. చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చాయో, ఏ గ్రేడ్ వచ్చిందో. మా చిన్నగానికి ఎగ్జామ్ అయితే బాగా రాసాం మమ్మీ అని చెప్తున్నాడుగా. ఓకే, నేనైతే ప్రోగ్రెస్ కార్డ్ నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా చిన్న ప్రోగ్రెస్ కార్డ్. ఫస్ట్ అయితే పేపర్స్ అండి, ఇవి ఎగ్జామ్ రాసిన పేపర్స్. ఫస్ట్ మ్యాథ్స్ చూడండి, ఇక్కడ మ్యాథ్స్ అయితే రివర్స్ నెంబర్స్ అయితే రాసేసారు. తర్వాత బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, బిట్వీన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎల్కేజీకి ఎన్ని ఉన్నాయో, బిఫోర్ నెంబర్స్, ఆఫ్టర్ నెంబర్స్, బిట్వీన్ నెంబర్స్. అసలు ఏంటండి ఎల్కేజీకి ఎన్ని ఉన్నాయో చూడండి. తర్వాత ఏబిసిడీలు చూడండి, ఏబిసిలు రాశారు ఇంగ్లీషు. తర్వాత వచ్చేసి ఇది ఈవిఎస్. ఓకే, చాలా బాగా రాశాడు తెలుగు. తర్వాత అలుబండ్రా వరకు. నెక్స్ట్ తర్వాత ఇవి మ్యాచింగు, ఇవి వర్డ్స్ చాలా బాగా రాశాడు. తర్వాత కలరింగ్ ఎగ్జామ్ ఇది. రెయిన్బో కలర్స్, బేబీ కలర్, ఇవన్నీ కలర్స్ అయితే చాలా బాగా వేసాడు కదా. మార్క్స్ అయితే 44కి 40కి 33.5 ఏమో వచ్చాయండి. బాగానే రాశాడు. ఓకే, ఇది చూడండి మా చిన్ను రాసిన ఎగ్జామ్ పేపర్. తర్వాత ఇది వచ్చేసి ఓకే, ఇది ఫైనల్లీ మా చిన్నగాని ప్రోగ్రెస్ కార్డ్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే తర్వాత వానికి యాటిట్యూడ్ ఎలా ఉంది, ఏంటి, స్కూల్కి ఎలా వస్తున్నాడు, అన్నీ చెప్పగలడా, రాయగలడా అన్న దాంట్లో వాళ్ళు మనకి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. తర్వాత ఇది ప్రోగ్రెస్ కార్డ్. గ్రేడ్ చూడండి A+ వచ్చేసింది చిన్నగానికి. ఓకే, పర్లా మార్క్స్ అయితే బాగానే వచ్చాయి. గుడ్ చిన్ను.